విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన యమగోళ సినిమా ఆయన నటించిన ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటి. ఆ చిత్రంలోని కొన్ని దృశ్యాలు చిత్రీకరించిన ప్రదేశం నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను కూడా కనువిందు చేస్తూనే ఉంది. అయితే పర్యాటక కేంద్రంగా చేయాలని 2002లోనే నాటి ప్రభుత్వ ఆమోద ముద్ర వేసినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో అప్పటి నుంచి నేటి వరకు పర్యాటక అభివృద్ధి పగటికాలుగానే మారింది. ఈ స్పెషల్ ప్లేస్ గురించి మెగా 9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కనిగిరి రిజర్వాయర్ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం శివారు ప్రాంతంలో ఈ జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో 1,03,000 ఎకరాలకు సాగునీరు అందించేలా రిజర్వాయర్ను నిర్మించారు. చుట్టూ పచ్చని పొలాలు, కొండల మధ్య నీటితో రిజర్వాయర్ కలకలలాడింది. సహజ సిద్ధమైన పచ్చని సోయగాల మధ్య కనిగిరి రిజర్వాయర్ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. దీంతో ఈ ప్రాంతంపై సినీ రంగం దృష్టి పడింది. ఈ ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు సినీ లోకం ప్రయత్నాలు చేసింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనసు సైతం ఈ ప్రాంతం దోచుకుంది. దీంతో ఆయన నటించిన యమగోళ సినిమాలో చాలా సీన్లను ఇక్కడే చిత్రీకరించారు. అలాగే తాయారమ్మ, బంగారయ్య లాంటి చిత్రాలతో పాటు పలు హిందీ చిత్రాలు సైతం ఇక్కడ చిత్రీకరించారు. దీంతో అటు సినీ జనాన్ని మాత్రమే కాదు, సామాన్యులు సైతం ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలా పర్యాటకుల సందడి పెరగడంతో కనిగిరి రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి 2002లోనే బీజం పడింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి ఓ అధికారి పంపారు. అందుకు ప్రభుత్వ ఆమోద ముద్ర కూడా పడింది. అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారి వేరే శాఖకు బదిలీ కావడంతో ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తయారైంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అప్పటి జిల్లా కలెక్టర్ జానకి ప్రకటించారు. ఇందుకోసం తొలి విడతగా ప్రాథమిక పనులు పూర్తి చేసేందుకు సుమారు 75 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తరువాత మిగతా నిధులు కూడా విడుదలవుతాయని వెల్లడించారు. చాలా పెద్దది. చాలా సంవత్సరాల నుంచి అనేక పాలకులు ఎలక్షన్ టైంలో దీన్ని టూరిజం ప్రాంతం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని పట్టించుకునే పాపం లేదు. కేవలం వాళ్ళ ఓట్ల కోసం తప్పితే ఏం పట్టించుకోవట్లేదు. అయితే కనిగిరి రిజర్వాయర్ చాలా ఆక్రమణకు గురయ్యి గ్రావెళ్ళు వేసి చాలా ఇబ్బందిగా ఉంది. కనిగిరి రిజర్వాయర్ కింద 4 గ్రామాలు తాగునీరు కింద ఉంది. దానికి ఎండ్లు కుప్పడే అవకాశం ఉంది. చాలా గ్రావెళ్ళు ఎత్తేసారు. కనిగిరి రిజర్వాయర్ని టూరిజం ప్రాంతంగా పెడితే బుచ్చిరెడ్డిపాలెం దాని పక్కన చుట్టుపక్కల జెండా దెబ్బ అన్నాటిపల్లి గ్రామ ప్రజలు చాలామంది బుచ్చికి వస్తుంటారు. కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని బాగా టూరిజంగా వాడుకోవడానికి బాగా అభివృద్ధి చేయాలని బుచ్చిరెడ్డిపాలెం చుట్టుపక్కల గ్రామ వాసులు కోరుకుంటున్నారు. అలాగే గతంలో ఆనం రామారెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనిగిరి రిజర్వాయర్ని టూరిజం శాఖ ప్రకటిస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆనం రామారెడ్డి గెలిస్తే కనిగిరి రిజర్వాయర్ని టూరిజంగా అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇక్కడ బోటు షికారుతో పాటు ఆహ్లాదంగా ఉండేందుకు వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఇరిగేషన్ పరిధిలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ పర్యాటక శాఖ పరిధిలోకి వెళ్లకూడదని అప్పటి పాలకులు అడ్డుకొని బ్రేక్ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. బొబ్బెమ్మల పండుగ, కార్తీక మాసం, వనభోజనాలు తదితర సాంప్రదాయ పండుగలతో పాటు కనిగిరి రిజర్వాయర్ కొండలపై ఉన్న కొండాలమ్మ జాతర సమయంలో ఈ ప్రాంతం కలకలలాడేది. బంధుమిత్రులు, స్నేహితులు కుటుంబ సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఇదంతా గత వైభవం. గత 10 ఏళ్ల నుంచి పండగ కల తప్పింది. మరోవైపు ఇప్పుడు కనిగిరి రిజర్వాయర్ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. మందుబాబుల జోరు, ఆకతాయిల హోరు, ఆగడాలతో పర్యాటకులు ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కనిగిరి రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయకపోవడం శోచనీయమని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం స్పందించి పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని స్థానిక వాసులు కోరుకుంటున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డులో ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు కోవూరు నియోజకవర్గం, కావల్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ 2 నియోజకవర్గాల్లో రైతులు, అన్నదాతలు సుభిక్షంగా ఉంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆనాటి కాటన్ దొర గారు
బుచ్చిరెడ్డిపాళెంలో కనిగిరి రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. బ్రిటిష్ వారే రైతులు బాగుండాలని చెప్పి కనిగిరి రిజర్వాయర్ నిర్మిస్తే ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కట్టలకు ఉన్నటువంటి గ్రావులు మాఫియాగా ఏర్పడి కనిగిరి రిజర్వాయర్కి తూర్పు పక్కన సుమారు కిలోమీటర్ ఎడల్పు గల ఒక కట్టలో గ్రావుల మాఫియాగా ఏర్పడి విడిగా ఆ కట్ట మొత్తాన్ని తొలగించి కనిగిరి రిజర్వాయర్ కన్నా లోతుగా ఆ గ్రావులు తొలగించడం వల్ల ఎప్పుడైనా సరే వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా తెగి గ్రామాలు కొట్టుకోపోయాయో బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ కూడా అదే విధంగా కొట్టుకోపోయే పని ఉంది. వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే మా రిజర్వాయర్లు కాపాడతారు, మా కాలువలు కాపాడతారు, మా పొలాలు కాపాడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు చేసింది ఏంది? కనిగిరి రిజర్వాయర్కు ఉన్నటువంటి కట్టెను తొలగించి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఘనత ఎవరికన్నా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. అదే విధంగా చరిత్ర గల కనిగిరి రిజర్వాయర్లో కురుగొండ అనే సుమారు 50 ఎకరాల విస్తీర్ణం గల ఒక తిప్ప ఉంది. ఆ తిప్ప మీద ఒక అద్భుతమైన శివలింగం ఉంది. ఆ తిప్పను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయండి. ఆ తిప్పను గాని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే బుచ్చిరెడ్డిపాళెంకి ఆర్థిక వనరులు పెరుగుతాయి, పర్యాటక కేంద్రంగా ఏర్పడద్దని చెప్పి మేము గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ అర్జీలను పరిశీలించమని చెప్పి ఇక్కడి నుంచి నివేదిక పంపించమని చెప్పి మన కలెక్టర్ గారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే పర్యాటక కేంద్రంగా ఏర్పడితే గ్రావుల మాఫియా గుట్టు బయటపడుతుందని దానికి పంపించాల్సిన నివేదిక పంపించకుండా కురుగొండని పర్యాటక కేంద్రంగా తయారు చేయకుండా కురుగొండను కూడా వీలైతే ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో కురుగొండను కూడా వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంటే చెరువులో నీళ్లు నిలిపోతే ఆ కురుగొండను కూడా గ్రావుల మాఫియా దోచుకోవాలనే ఉద్దేశంతో పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయకుండా దానికి పంపించాల్సిన నివేదిక పంపించకుండా పర్యాటక కేంద్రాన్ని అడ్డుకున్న ఘనత ఎవరికన్నా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి.